చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇంత హైట్ అయితే మనం ఇంత హైట్ వరకు మన వీడియోస్ అయితే తీసుకోవచ్చు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్బాయ్ క్రియేషన్. మనం అనుకున్నాం కదా, అంటే ఇక్కడ నుంచి అన్ని గ్యాడ్జెట్స్ వీడియోస్ అయితే చేద్దామని. సో ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, Insta360 అని. సో లైక్ మనకు రీల్స్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే ఎవరైనా ట్రావెలింగ్ యూట్యూబర్స్ ఉంటారు కదా, ఐ మీన్ ట్రావెల్ వీడియోస్ అవి చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను మస్ట్ అండ్ షుడ్గా ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది సెల్ఫీ స్టిక్కే. అంటే మనకి లైక్ ఎలా అంటే 700 మీటర్స్ అయితే మనకి ఎక్స్టెండ్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ డిస్ప్లేలో కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసారు కదా, 700 మీటర్స్ అయితే మనకి ఎక్స్టెండ్ అవుతుంది అన్నారు. నెక్స్ట్ వచ్చి మనకి దీనికి లైట్ ఇచ్చాడు. మనం స్టాండ్లో ట్రైపాడ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం అంటే ఫోన్ అది పెట్టినప్పుడు మనం సెల్ఫీస్ తీసుకోవచ్చు. అంటే ఎక్కువ ఒక గ్రూప్ ఫోటో ఉందనుకో, మనం గ్రూప్ ఫోటో ఉన్నప్పుడు మనం సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. మీకు నేను క్లియర్గా చూపిస్తాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా ఉంటే మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది, ట్రావెలర్స్కి ఎలా యూజ్ అవుతుంది, అవన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటైతే మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇది వచ్చేసి నేను ఇప్పుడు అన్బాక్స్ అయితే చేస్తాను. చార్జర్ అయితే ఒక కేబుల్ అయితే ఇచ్చాడు. ఛార్జింగ్ కేబుల్ అనుకుంటా. మనకి ఇది సెల్ఫీ స్టిక్ లానే ఉంటుంది, బట్ ఎంతవరకు చాలా లాంగ్ అంటే చాలా లాంగ్ వరకు మనకి ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ రిమోట్ కూడా ఇచ్చాడు. మనకి ఇక్కడ స్విచ్ కూడా ఇచ్చాడు. అంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం స్విచ్ చేసుకుంటే ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా, సో మనం బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఆపరేటింగ్ అనేది ఈ రిమోట్ ద్వారా మనం ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటుంది, ఇక్కడ అంటే వీడియోస్, నెక్స్ట్ వచ్చి ఫొటోస్ ఇవన్నీ చెక్ చేసుకుంటుంది మనం. అంటే ఈ రిమోట్తో మనం ఆపరేట్ అనేది చేయొచ్చు. నేను మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ వచ్చి ఇంకా చూసారు కదా, మనకి ఇక్కడ వచ్చి మనం ట్రైపాడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది క్లిప్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం ఇలా ట్రైపాడ్లో కూడా నుంచోబెట్టి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మనం ఇక్కడ మొబైల్ కూడా పెట్టవచ్చు. చూసారు కదా, ఇక్కడ మనం మొబైల్ పెట్టి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మనకి పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారు కదా, మనకి పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి దీనికి ఒక లైట్ కూడా ఇచ్చాడు. మనకి ఇక్కడ బటన్ ఉంటుంది. మనకి ఈ బటన్ 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మోడ్ ఇది, సెకండ్ మోడ్, 2 మోడ్స్ అయితే ఇచ్చాడు. మనకి ఇక్కడ ఫోన్ పెట్టేసి ఎలా అయితే తీసుకోవచ్చు. చూసారు కదా, మనం సెల్ఫీస్ కానీ లేదంటే ట్రావెలింగ్ వీడియోస్ చేసినప్పుడు కానీ ఏదైనా కానీ మనం తీసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు Insta360 అంటే సేమ్ అలానే మనకి వర్క్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మనకి షేకింగ్ అనేది వస్తుంది. అంటే మనకు షేకింగ్ రాకూడదంటే ఐఫోను లేదంటే శాంసంగ్ అల్ట్రా ఇవి ఉంటాయి కదా, లేదు మనకి అది లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు క్యాప్కట్లో స్టెబిలిటీ ఆప్షన్ అనేది ఉంటుంది. మన వీడియో దాంట్లో ఇంపోర్ట్ చేసి మనం అక్కడి నుంచి స్టెబిలిటీ అనే ఆప్షన్ అయితే మనం ట్యాప్ చేస్తే మనకి వీడియో షేకింగ్ అనేది రిమూవ్ అయిపోయి మనకి షేకింగ్ అవ్వకుండా వీడియో అయితే వస్తుంది. నేను మీకు నెక్స్ట్ ఆ వీడియో కావాలనుకుంటే, ఐ మీన్ అది స్టెబిలిటీ పోయేలా ఎలా చేయాలా కావాలనుకుంటే నాకు కామెంట్లో చేయండి. సో నాకు అలా స్టెబిలిటీ కావాలి, ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తే నేను ఆ స్టెబిలిటీ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుందో మీకు ఒక వీడియో చేసి అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం బయటికి వెళ్ళిపోయి ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది, ఎలా అయితే యూజ్ చేయొచ్చు అనే వీడియో అయితే నేను చేస్తాను. ఐ గెస్ ఇప్పుడు మన ఈ లాంగ్ సెల్ఫీ స్టిక్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎంత హైట్ అయితే వెళ్తుందో మీకు చూపిస్తాను. ట్రావెలింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి సెల్ఫీస్ తీసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. గ్రూప్ ఫొటోస్ అవి తీసుకున్నప్పుడు.
మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఐఫోన్లు అవి ఉంటాయి కదా, దాంట్లో స్టెబిలిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మనం షేక్ చేసినా షేక్ అవ్వదు, దానికైతే ఇంకా బాగుంటుంది. చూపిస్తాను. ఇంట్లో వచ్చి ఎంత హైట్ అయితే వెళ్తుందో చూసారు కదా ఫ్రెండ్స్. మనకి ఇంత హైట్ అయితే మనం ఇంత హైట్ వరకు మన వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియోని మనం బ్యాక్ సైడ్కి అంటే నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను, బ్యాక్ కెమెరా పెట్టి 1x పెట్టుకుంటే మనకి ఇంకా హైట్ ఎక్కువ అయితే కనిపిస్తుంది. చూస్తారు కదా, అంటే మనకి ఇన్స్టా 360లా అయితే మనకి ఇది వర్క్ అవుతుంది. దానికి కానీ స్టెబిలిటీ కానీ ఉంటే మాత్రం ఇన్స్టా 360 ఉంటుంది కదా. సో మనం అంటే అది 30,000 బడ్జెట్ పెట్టి తీసుకుంటే కన్నా మనకి జస్ట్ ఇది 500, 300, 400 బడ్జెట్లో అయితే ఉంటుంది. మనకు ఆఫ్లైన్లో వచ్చి ఒక 300, 400కి అయితే మనకి దొరికేస్తుంది. అదే మనకి ఆన్లైన్లో వచ్చి అరౌండ్ 400, 500 మధ్యలో అయితే ఉంటుంది. చూస్తారు కదా, మనకి ఎంత కావాలితే అంత అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రావెలర్స్ వీడియోస్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ గైస్ మనకి స్టాండ్ అయితే నేను ఇది ట్రైపాడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం హైట్ అడ్జస్ట్ చేసుకొని మనం ఇక్కడ ట్రైపాడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడైతే ఫోన్ అయితే మనకి అంటే ఫోన్ సైజుని బట్టి ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఫోన్ సైజుని బట్టి ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మనకి ట్రైపాడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వీడియో తీసినప్పుడు కూడా మనకి ఇది ఒకటి ఇస్తాడు, మనం ట్రైపాడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చేసుకోకపోతే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎలా అయితే యూస్ఫుల్ అవుతుంది, ఈ స్టిక్ ఎలా అయితే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే మీకు చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే దీంట్లో వస్తాయి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.